శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల తిరుపతిలో నేను సంగీతాభ్యాసాన్ని చేస్తున్న సమయంలో అంటే దాదాపుగా 80 1983 నుంచి 86 వరకు అక్కడ ఉన్నాను. 82 నుంచి 86 వరకు. ఆ సమయంలో అక్కడ ఒక మహానుభావులు ఉండేవారు. ఆయన పేరు వంగల పట్టాభి భాగవతార్. మా కాలేజీలో, మ్యూజిక్ కాలేజీలో అన్ని రకాల తరగతులు ఉంటాయి. గాత్రం ఉంటుంది, వీణ, గోటువాద్యం, నాదస్వరం, డోలు, టవిల్ అంటారు వాళ్ళు. డోలు, భరతనాట్యం, హరికథ, పురాణం కాదు కూడా అక్కడే. ప్లస్ ఇదేది మన రికార్డింగ్ థియేటర్. తిరుపతిలో ఉన్న ఈ అన్నమాచార్య పాటలను కూడా మా దగ్గరే రికార్డ్ చేసేవాడు. బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు, నాగేశ్వర నాయుడు, తర్వాత పారుపల్లి రంగనాథ్ గారు, వీళ్ళందరూ వచ్చి అక్కడ రికార్డ్ చేసుకునేవారు. ఆ సమయంలో అక్కడ ఈయన వంగల పట్టా భాగవతర్ అని ఆయన హరికథ డిపార్ట్మెంట్లో ఉండేవారు. ఆయన చాలా సినిమాల్లో కూడా నటించారు. మద్రాసులో ఉండేవారు. కే విశ్వనాథ్ ఇంటి దగ్గరలోనే ఉండేవారట. అయితే ఆయన చాలా సినిమాల్లో కూడా పాడారు కొన్ని చిన్న చిన్న పాటలు. కే విశ్వనాథ్కి మంచి మిత్రులు. అందులో ఇప్పుడు మన శంకరాభరణ సినిమాలో కూడా ఒక పాట ఉంది. ఆయన సంగీతం నేర్పిస్తుంటాడు. బ్రో చే వా రెవరురా టటటటం తుతు అంటుంటాడు చూడండి. అది ఆ పాట ఆయనే పాడారు. అయితే ఆయన జీవితంలో ఆయన ఏమనుకున్నారంటే శ్రీనివాస కళ్యాణం అనే హరికథను ఆయనే స్వయంగా రచించి అనేక చోట్ల పాడారు. అనేక చోట్ల గానం చేసి ప్రోగ్రాంలు ఇచ్చారు. అయితే ఆయన జీవితంలో ఏమనుకున్నారంటే ఒక 1000 హరికథలు ఈ శ్రీనివాస కళ్యాణం ఒక 1000 చోట్ల చెప్పాలి. 1116 అనుకోండి. అన్ని చోట్ల చెప్పాలని జీవితంలో సంకల్పించి దాన్ని పూర్తి చేసినటువంటి మహానుభావులు ఆయన రచించి స్వరపరిచినటువంటి ఒక చక్కని పాటని ఈనాడు మీకు ప్రజెంట్ చేస్తున్నాను. దానికి ఇంత ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చింది. అది ఒక చక్కని పాట. వారు హరికథలో పాడుతుండేవాళ్ళు. ఆయన పాడినంత గొప్పగా నాకు రాకపోయినా ఏదో నాకున్నటువంటి భగవంతుడు ఇచ్చిన చిన్న గాత్రంతో మీ అందరికీ సంకల్పించాను. అయితే ఆ పాట ఈరోజు మన కార్యక్రమంలో మన ఛానల్ శ్రీనాదమయ అనేటువంటిది నేనే సమర్పిస్తున్నాను. సంగీతం శ్రీనివాస్ సమర్పిస్తున్న శ్రీనాదమయ అనే ఛానల్లో ధారావాహికంగా ప్రసారమవుతున్న మనవి భజన కీర్తనలు, ఉచితంగా భజనలు, భక్తి గీతాలు అనేటువంటి మన కార్యక్రమంలో ఈ చక్కని కీర్తన కూడా మీకు వినిపించదలిచాను. నేర్చుకోండి, ఎక్కడైనా పాడండి, మనల్ని పొందండి. అక్కడ ఎక్కడైనా సరే మంచి పేరు వచ్చినప్పుడు నా పేరు కూడా చెబుతుండండి. మీ గురువుగా ప్రత్యక్షం కాకపోయినా పరోక్ష గురువుగా మా గురువు గారి దగ్గర ఆన్లైన్లో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాం, లేదా ఆన్లైన్లో నేర్చుకున్నాం అని చెప్తే మాకు కూడా సంతోషం, మాకు కూడా ఒక గురు దక్షిణ ఇచ్చినట్టుగా ఉంటుంది. అందుకోసం ఈ కీర్తనలు అన్నీ కూడా చక్కగా వీడియోలు చూడండి. మీరందరూ కూడా ఊరికే ఒకసారి చూసేసి వదిలేయడం కాకుండా నేర్చుకునే ప్రయత్నం కూడా చేయండి. సంగీతానికి ఒక వయసు అనేది ఏముండదు. 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు పైబడిన వాళ్ళు కూడా సంగీతాన్ని అభ్యసించవచ్చు. ఇప్పుడు నా దగ్గర అలాగే ఉన్నారు. చిన్న పిల్లలు, అతి చిన్న పిల్లలు, 4 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి నాకన్నా పెద్దవాడు 75 ఏళ్ళ వాళ్ళు కూడా ఆన్లైన్లో ఉన్నారు. వాళ్ళందరూ రోజు నేర్చుకుంటున్నారు. కనుక మీతో ముచ్చటించాలని అంతా చెప్పాను. ఇప్పుడు ఆ పాటని ఒకసారి రాసుకోండి. రాసుకున్న తర్వాత మనం పాడదాం. అంతా నీలీల గోపాల. అంతే చిన్నవే ఉంటాయి ఇవి పాడటం. ఎందుకంటే మన భజనలు అందరూ పాడాలంటే పెద్ద పెద్ద కీర్తనలు అయితే పాడలేరు కాబట్టి చిన్నవే పాడుతుంటాం. ఇప్పుడు సత్యసాయి బాబా భజనలు చూడండి. ఒక లైన్ పల్లవి, 2 లైన్లు చరణం, అంతే. అట్లాగే ఉంటుంటాయి అన్ని భజన్స్ అన్నీ కూడా. అంతా నీలీల గోపాల, అంతా నీలీల. తర్వాత ఫస్ట్ చరణం. మానవుడను ఒక మట్టి బొమ్మకు. ఇవన్నీ మట్టి బొమ్మలే, బ్రహ్మదేవుడు తయారు చేశాడు. పార్థివ శరీరాలు. పృథ అంటే భూమి అంటే సాలిడ్. ఈ సాలిడ్ నుంచి వచ్చేటువంటి పదార్థాలతో తయారు చేయబడినటువంటి శరీరాలు. మానవుడను ఒక మట్టి బొమ్మకు మానము ప్రాణము పోసి. మానవుడను ఒక మట్టి బొమ్మకు మానము ప్రాణము పోసి ఆడించేవా ఈ నాటకము. ఆడించేవా
ఈ నాటకము అంతా నీలీల గోపాల. రెండవ చరణం సంసారమనే సాగర మీద, సాగరం అంటే సముద్రం. ఈ సముద్రాన్ని ఈదాలంటే ఏముండాలి? ఈ సంసారం ఒక పెద్ద మహాసముద్రం లాంటిది. దాన్ని ఈదలేక మధ్యలోనే తనువు చాలించేసి మరల జన్మలెత్తుతూ పునరపి జననం పునరపి మరణం అనుకుంటూ ఆ చక్రభ్రమంలో తిరుగుతూ బయట పడలేక ఎన్ని కోటాను కోట్ల జన్మలు ఎత్తుతూనే ఉన్నాం. అందులో నుంచి మరి బయటపడే మార్గాన్ని ఆలోచించాలి. ఏదో సందర్భంలో, ఏ సందర్భంలో ఆలోచించగలమంటే మానవ జన్మ ఒక్కటే దానికి సరైనటువంటిది. ఈ మానవ జన్మలోనే ఆలోచించకపోతే ఇంకా క్రిమికీటకాలు జంతుజాలాల్లో పుట్టితే మనం అంత ఆలోచించేటువంటి శక్తి ఉండదని చాలామంది అభిప్రాయం. కాబట్టి ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలి. మానవుడను ఒక మట్టి బొమ్మకు మానము ప్రాణము పోసి ఆడించేవా ఈ నాటకం అనేది మొట్టమొదటి చరణం. రెండో చరణం సంసారం అనే సాగర మీదను, అంటే సాగరాన్ని ఈదను భక్తి నావచే. దానికి ఒక టూల్ ఉందన్నమాట. ఏంటది? ఒక నావ. సముద్రాన్ని ఈదాలంటే ఒక మంచి నావ కనుకుంటే దాంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇక్కడ భక్తి అనేటువంటి నావను కనుక మనం ఆశ్రయించుకుని ఉంటే ఈజీగా దాన్ని దాటవచ్చు. భక్తి నావచే దాటేదమయ్యా. సరసిజాక్ష, సరసిజ అంటే పద్మం, అలాంటి పద్మం రేఖలోంటి కందులు కలిగిన వాడ సరసిజాక్ష. మళ్ళీ సరిగ్గా రాసుకోండి ఒకసారి, మళ్ళీ చెప్తున్నాను. సంసారమనే రెండో చరణం ఇది. సంసారమనే సాగర మీదను భక్తి నావచే దాటిదమయ్య సరసిజాక్ష. మా జీవితమంతా సరసిజాక్ష మా జీవితమంతా స్వర్గసీమగా చేయగదయ్య. ఆ స్వర్గసీమ అనే పదం అంటేనే గుర్తు రాలేదు, మళ్ళీ ఒకసారి అనుకుంటే కానీ రాలేదు. ఓకేనా? స్వర్గసీమగా చేయగదయ్య అంతా నీ లీల. పాడతాను చూడండి. ఇది ఒకటి రెండు రాగాలు మిక్సింగ్ ఉంది ఇది, కాబట్టి కరెక్ట్గా ఒక రాగం అని చెప్పలేము. కళావతి అంటారు హిందుస్థానీలో, దాన్నే వలజ అంటారు. ఫస్ట్ వలజ రాగంతో స్టార్ట్ అవుతుంది, తర్వాత శుద్ధధన్యాసి రాగంలో వస్తుంది. ఈ రెండు రాగాలు కలిసి ఉన్నాయి. హరికథ కాబట్టి వాళ్ళు రాగాలు మిక్స్ చేస్తారు, కొన్ని రాగ మాలికలాగా పాడుతుంటారు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంతా నీ లీలా గోపాల, అంతా నీ లీలా గోపాల, అంతా నీ లీలా. మానవుడను ఒక్క మట్టి బొమ్మకు మానము ప్రాణము పోసి, మానవుడను ఒక్క మట్టి బొమ్మకు మానము ప్రాణము పోసి ఆడచేవా ఈ నాటకము, ఆడచేవా ఈ నాటకము, అంతా నీ లీలా గోపాల, అంతా నీ లీలా. సంసారమనే సాగర మీదను భక్తి నావచే దాటెదమయ్యా. సంసారమనే సాగర మీదను భక్తి నావచే దాటెదమయ్యా.
సరసిజాక్షమా జీవితమాతా స్వర్గసీమగా చేయగదయ్యా అంతా నీ లీలా గోపాల అంతా నీ లీలా గోపాల అంతా నీ లీలా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి.